వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు వీరయ్య గారు, నవతెలంగాణ పత్రిక ఎడిటర్. ఇక నిమ్మగడ్డ సీతారత్నకుమారి గారు, టీటీడీపీ అధికార ప్రతినిధి. సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్. కృష్ణసాగర్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీరయ్య గారు, తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం నిన్న పవన్ కళ్యాణ్ని కలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసింది. తమ కష్టాలు, ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కృషి చేయాలని, తాము చేసేటటువంటి ఆందోళనకు మద్దతు ఇవ్వాలని, అదే సమయంలో ఆయన తాను బ్రాండ్ అంబాసిడర్గా చేనేతకు ఉంటానని ఆయన స్వయంగా ప్రకటించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఆక్వా ఫుడ్ పార్క్ నిర్వాసితుల గురించి ఆయన ఆందోళన చేసింది. అలాగే రాజధాని రైతుల గురించి, అమరావతి రైతుల గురించి ఆయన ఆందోళన చేసింది. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి ఆందోళనకు దిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే చేనేతకు ఆయన అండగా నిలవడం అన్నది ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు ఆయన ఏ అర్థంలో చెప్పాడో తెలియదు. బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారన్నాడు. చేనేతకి ఇప్పుడు ప్రచారం లేక కాదు, ఆదుకునే వాళ్ళు లేక దివాళా తీస్తున్నది, దెబ్బతింటున్నది. చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలకు దారితీస్తున్నారు. పాలకులు ఆదుకోవాలి. ఇప్పుడు యాంత్రీకరణ పెరుగుతున్నా కొద్దీ దాని ఎఫెక్టు చేనేత మీద తీవ్రంగా పడుతుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని నూలు మీద పన్నులు తగ్గించి సబ్సిడీ రేట్లతో చేనేత కార్మికులకు నూలు అందించటం, చేనేత వస్త్రాలను ప్రభుత్వం ప్రమోట్ చేసేటువంటి కొన్ని రంగాల్లోనైనా ప్రాధాన్యతనిచ్చి వాడటం, అంటే వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించడం, ఈ రెండు చాలా కీలకమైనవి. ఆ పని ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది, ఆ పని ప్రభుత్వాలు చేయట్లేవు. అందువల్లనే చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అలాంటి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక చేనేత సంఘాలు, నేత కార్మికుల యూనియన్లు అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తుండడం మనం చూస్తున్నాం. వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతునిస్తే సంతోషమే. అయితే వాళ్ళ ఆందోళనలకు మద్దతునివ్వాలి, అవసరమైతే తాను ముందుండాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం కాదు. సినిమాల్లో ఉండడం అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్, లేదంటే ఒక కంపెనీ ఒక ప్రమోట్ చేసుకోవడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకుంటుంది. అంటే ప్రచారం కల్పించాలి, ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించే బాధ్యతను ఆయన తీసుకున్నారు అనుకోవచ్చు కదా. అట్లా చేస్తే సంతోషమే. అయితే దానికి ఒక క్యాంపెయిన్ అవసరం. మరి దాంట్లో ఆయన ఏమన్నా నిర్దిష్టంగా అలాంటి క్యాంపెయిన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రజల్లోకి పోయి చేనేత కార్మికులను చైతన్యపరిచి, వాళ్ళని సంఘటితపరిచి, వాళ్లకు ఇతర ప్రజల నుంచి మద్దతు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తే అది మంచిదే. అందుకని ఏమైనా ఈరోజు బాధితులకు అండగా ఎంతమంది నిలబడ్డా మంచిదే. అందులో పవన్ కళ్యాణ్ నిలబడితే ఇంకా మంచిదే. ఎందుకంటే కాస్త జనంలో గుర్తింపు ఉన్నవాడు. అదే బ్రాండ్ అంబాసిడర్ అంటే జనంలో ఒక గుర్తింపు ఉంది కాబట్టి చేనేతకు కూడా ఒక గుర్తింపు. అంటే ప్రజలు దూరం అయిపోతున్నారు కదా, దాని దగ్గర చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ కూడా మంత్రి కేటీఆర్ కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించండి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ప్రమోట్ చేయడమే కదా. అందుకే అంటున్నా, ఇక్కడ ట్విట్టర్లో ప్రదర్శించడాన్ని, అక్కడ క్యాంపెయిన్ ప్రచారం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం ద్వారా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావు, ఆదుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయి. ఇక్కడ కేటీఆర్ ప్రస్తావన తెచ్చారు, వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఆదుకోవడం కోసం ఏం చేస్తున్నారు అనేది చర్చ, ట్విట్టర్ కాదు. అక్కడ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆందోళన చేస్తున్నటువంటి చేనేత కార్మికులకు ఏ మేరకు అండగా ఉంటున్నాడు, ఎలాంటి మద్దతు సమీకరించే ప్రయత్నం చేస్తున్నాడు, అది కీలకమైనటువంటి అంశం. మీరు గతంలో కొన్ని ఉదాహరణలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, మంచి ప్రయత్నమే చేశారు. కానీ అది వన్ డే ఎఫ్ఐఆర్గా ఉంటుంది. ఆ రోజు పోతారు, అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు అమరావతి గురించి ఆ రోజు కూర్చున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు కదా. అట్లా ఇది కూడా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఆ తరగతికి చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజలను చైతన్యపరిచి, సంఘటితపరిచి, ఆందోళన బాట పట్టించేందుకు తాను ప్రయత్నం చేస్తే అది రానున్న కాలంలో ఎంతో కొంత ఫలితం ఇస్తే ఉపయోగపడుతుంది. రైట్. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, జనసేన నాయకులు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను అన్నారు, అలాగే వాళ్ళకి మద్దతు కూడా ప్రకటించారు. అది అక్కడికే పరిమితం అవుతుందా? వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా పూర్తి స్థాయిలో ఆయన కృషి చేస్తారా? ఏమైనా ప్రణాళికలు రచిస్తారా? ఏ రకంగా ముందుకెళ్తారా? అటువంటి ఆలోచన ఏమైనా చేస్తోందా జనసేన? ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అయితే ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సమస్య అనేటువంటిది, ప్రణాళిక అనేటువంటిది, ఈ పదాలు మాట్లాడుకోవడానికి మధ్యలో సమస్య వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి అనుకుంటే, ఉత్పత్తి ఎక్కువై కొనుగోలు తక్కువైనప్పుడే సమస్య ఉత్పన్నం అవుతుంది. ఆ ఉత్పత్తి వర్సెస్ కొనుగోలులో కొనుగోలు ఎప్పుడు పెరుగుతుందండి? ఒక చరిష్మాటిక్ లీడరు లేకపోతే ఒక చరిష్మాటిక్ ఫిల్మ్ యాక్టరు దాన్ని వాడతా, అది నేను ఇవాళకి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి నేను మీకు బ్రాండ్ అంబాసిడర్లా
పార్టీ పెట్టడానికి ముందు నుంచి, పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా ఆయన కానీ ఆయన కార్యకర్తలు కానీ మీ స్టూడియోకి మేము వచ్చినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో ప్రతిసారి కూడా చేనేత వస్త్రాలు ధరించే వచ్చాం. సో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సనాలిటీ అనేటువంటి వ్యక్తి ఒకటి ఆచరిస్తున్నప్పుడు కొన్ని లక్షల్లో ఉన్నటువంటి ఆయన అనుచరగానం అయితేనే, ఆయన అభిమానులు అయితేనే జస్ట్ వెళ్ళి మా పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు కాబట్టి మేము కూడా ఆ లాల్చీ పైజామా కొనుక్కోవాలనో, లేదా మేము కూడా పంచి కొనుక్కోవాలనో, ధోతి కొనుక్కోవాలనో ఆలోచన రావడమే సమస్య సగం పైగా పరిష్కారం అయినట్టే కదండి. ఎప్పుడైతే ఉత్పత్తికి తగ్గటువంటి కొనుగోలు జరిగిందో అది మనం ప్రణాళికలు రచించక్కల్లా, దానికి సంబంధించి మనం ఏమి భారీ ఎత్తు డిస్కషన్లు పెట్టుకోకల్లా పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ వేసుకున్నటువంటి ఏదైనా కూడా ట్రెండ్ రైట్, అదైతే శాశ్వత పరిష్కారం కాదు కదా, అదైతే శాశ్వత పరిష్కారం కాదు. ప్రచారం కల్పించడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్లు సినిమా యాక్టర్గా ఒక స్టార్గా ఆయన ధరించారనుకోండి, మిగతా సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇదే విధంగా అందరినీ చేనేత వైపు ఆకర్షించేటటువంటి ప్రయత్నం ఆయన చేస్తారా? ఒకటి. రెండోది, పూర్తి స్థాయి పరిష్కారం అనేది ఒకటి కావాలి. పూర్తి స్థాయి పరిష్కారం దీని వైపు ఏం చేస్తారు? చేంజ్ గురించి మాట్లాడకుండా ముందు అసలు ఏమీ లేనటువంటి గణనీయంగా పడిపోయినటువంటి కొనుగోలు వ్యవస్థని ముందు డిమాండ్ వర్సెస్ సప్లైలో వాళ్ళు బోల్డంత డిమాండ్ ఉన్నా లేకపోయినా సప్లై వాళ్ళకి అదే వచ్చి కాబట్టి చేనేత సోదరులంతా కూడా సప్లై పెంచుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో పర్చేజ్ క్యాపబిలిటీని మనం పెంచినప్పుడు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి పర్చేజ్ క్యాపబిలిటీని పెంచినప్పుడు తద్వారా మిగతా చాలా మంది ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళైతేనే మిగతా వాళ్ళైతేనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని నుంచి మనం పాజిటివ్ కోణాన్ని చూడాలా. పాజిటివ్ గా మిగతా వాళ్ళు కూడా ముందరకు వచ్చి వాడుకునేటువంటిది పెరుగుతుంది, సమాజంలో కన్నా స్పృహ అనేటువంటిది కలుగుతుంది. మనం యాక్చువల్గా మన క్లైమాటిక్ కండిషన్స్ కి, మన శరీర తత్వాలకి, మనం ఉండేటువంటి ట్రాపికల్ జోన్స్ కి మనకి ఈ వస్త్రాలే సూట్ అవుతున్నటువంటి ఒక ఫెర్వర్ లో యూత్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళే కాకుండా మేము కూడా స్వాగతిస్తున్నాం. మా కార్యకర్తలందరం కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని నిన్న మీటింగ్ లో. సో ఇకపై ఒక రోజు 2 రోజులని కాదు, సాధ్యమైనంత ఎక్కువగా చేనేత వస్త్రాలను మేము కొనుగోలు చేస్తూ దాని నుంచే మేము పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు కాబట్టి అది ఫ్యాషనబుల్ గా ఉంటుంది అనేటువంటి సంగతిని కూడా యూత్ అది ప్రస్తుతానికైతే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. దాన్ని అలాగే ముందుకు కొనసాగించాలంటే శాశ్వత పరిష్కారం వైపు కూడా కృషి చేయాలి, పోరాటం చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఆ రకంగా ముందుకెళ్తారని మేమైతే ఆశిస్తున్నాము. రైట్, సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణలో కానీ అంటే దాదాపు ఈ 2.5 ఏళ్ల కాలంలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చేనేత కార్మికులు నిన్న గోడు వెళ్లబోసుకున్నటువంటి పరిస్థితి ట్విట్టర్లో పెడుతున్నారు, లేకపోతే ప్రతి మీటింగ్లో చెబుతున్నారు మంత్రి కేటీఆర్. ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది, కానీ శాశ్వత పరిష్కారం ఏంటి? ప్రతి ఒక్కరూ చేనేతకు అండగా నిలుస్తామని అంటారు, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ఆదుకుంటామంటారు, ప్రతి ప్రభుత్వం చెబుతుంటుంది, ప్రతి నాయకులు చెబుతూనే ఉంటారు, కానీ ఫలితాలు ఎక్కడా కనిపించట్లేదు. ఏం చేయబోతుంది ప్రభుత్వం ఇప్పుడు? ఈశ్వర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు అంటేనే సిరిసిల్ల. మొదటి నుంచి కూడా సిరిసిల్ల ప్రాంతంలో ఈ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండి అక్కడ జీవనోపాధి ఎక్కువగా ఉంటుందనేటువంటి ఒక దృక్పథంతో అక్కడ కార్మికులు ఉంటూ వచ్చారు. కానీ అక్కడ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది కూడా రామారావు గారే, సిరిసిల్ల నియోజకవర్గానికి. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక కార్మికుల శ్రేయస్సు కొరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా వారికి ఉపాధి సరి అయినటువంటి రీతిగా సరిపోతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ట్రెండ్ చూసినట్టయితే మిషన్స్ ద్వారా వచ్చేటువంటి ఒక బట్ట వస్తుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా ఇవాళ మాన్యువల్ లేబర్తో ఉండేటువంటి ఒక చేనేత బట్ట దాని ధరను ఎక్కువ పెరిగిపోతుంది. మామూలుగా ధర వచ్చేటువంటి బట్టకు మాత్రం తక్కువ ధర వస్తుంది. కాబట్టి కొనుగోలు చేయాల్సినటువంటి ముడి సరుకుని తక్కువ ధరకు రెండో పాయింట్ ఏంటంటే ఉత్పత్తి ఎక్కువగా ఉంది, కొనుగోలు తగ్గిపోతుంది. కొనుగోలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఆ ప్రయత్నంలో భాగంగానే రామారావు గారు ఈ 2.5 సంవత్సరాల్లో అటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని ఇప్పుడు మా వీరయ్య గారు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉండేటువంటి పిల్లలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. 2 జతల బట్టలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమంలో చేనేత బట్టలే ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. మొన్న చేసినటువంటి ఒక అందరికీ విజ్ఞప్తి చేశారు ఆయన, అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ధరించండి అని చెప్పారు. అలాగే ప్రజాప్రతినిధులు అందరూ వారంలో ఒక రోజు రెస్పాన్స్ ఎంతవరకు కనిపిస్తుంది? మొన్న ఒక్క రోజునే మా శాసన పరిషత్తులో ఏర్పాటు చేసిన స్టాల్లో ఒకే రోజులో 10 లక్షల గుడ్డలు అమ్ముడు పోయినటువంటి విషయం. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు శాసనసభలో స్టాల్స్ ఏర్పాటు చేసినాం. ఇతరత్ర ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నదో ఇప్పుడు ఎట్లనైతే పవన్ కళ్యాణ్ గారు అంబాసిడర్గా ఉంటామన్నారు, దాన్ని హర్షిస్తాను. ఎందుకొరకంటే అటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఎక్కువగా మనం చూసిన మొన్న కూడా సినిమా యాక్టర్స్ అందరు కూడా ట్విట్టర్లో పెట్టుకుంటే వల్ల ఎందుకనగంటే సామాన్య జనానికి కూడా ఉపయోగపడాలనేటువంటి.
ఎందుకంటే వాళ్ళందరూ సినీ యాక్టర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరిస్తాను అని ముందుకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళని చూసి అందరూ కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా చేస్తామని అనేటువంటి ఒక మాట దాన్ని అందరం కూడా హర్షించవలసినటువంటి అవసరమే. అటువంటి వాళ్ళు వచ్చినట్టయితే అది మాటల రూపంలో ట్విట్టర్లలోనో సామాజిక మాధ్యమాల్లో చెప్పి దాన్ని అక్కడికే గాలికి వదిలేసే ప్రసక్తే లేదు. అందుకోసం ఎంతవరకు దాన్ని ఈశ్వర్ గారు ఆయనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా రామారావు గారికి ఆ నియోజకవర్గాన్ని మంత్రి గారిని నేను అనట్లేదు, ఆయన పెట్టిన ట్విట్టర్ కి స్పందించిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఫాలో అవుతున్నారు. మీరు ఇంకో మాట ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నూలు ఏదైతున్నదో దానికి సంబంధించిన సబ్సిడీ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి. అందుకొరకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొన్న స్మృతి ఇరానీ గారిని కలిసి అయ్యా దానికి సంబంధించిన నూలు మీద మీరు సబ్సిడీ ఇచ్చినట్టయితే వాళ్ళ కార్మికులను ఆదుకుంటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ప్రాతినిధ్యం కూడా చేసి దాని నుంచి కూడా నూలు తీసుకొచ్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేయాలనో అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి యువకుడు అయినటువంటి ఒక మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి ఆ కార్మికులకు ఆదుకొనటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నది. రైట్. కృష్ణసాగర్ గారు, 2015లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించి ఆ రోజు చెప్పారు సినిమా తారలందరూ కూడా వీటిని ధరించండి, మీరు చేసేటటువంటి 5 సినిమాల్లో ఒక్క సినిమాకి ఈ చేనేత వస్త్రాలు ధరించండి, ఎందుకంటే సినిమా తారలు ధరిస్తే ఆ ఫ్యాషన్ అనేది ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది, సులభంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు వరకు దానికి ఏం స్పందన లేదు. ఒకటి ప్రచారం కల్పించడం అనేది, ఒకటి అది మోడీ గారు తన బాధ్యతగా తీసుకున్నారు. కాకపోతే దీని శాశ్వత పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి? ఈశ్వర్ గారు, నేను రాజకీయంగా మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేదల జీవితాలతో ముడిపడున్న సమస్య ఏంది, దానికి పరిష్కారం ఏంది అని అర్థం చేసుకోవాలి. మనం కళలు చూపించి జీవితాలని, ఊళ్ళో చిద్రమైన జీవితాలని ఇంకా చిద్రం చేయకుండా సంవత్సరాలుగా మనం కళలు చూపిస్తూ ఉన్నాం ఈ పేదలకి, ఎస్పెషల్లీ చేనేత కార్మికులకి. చేతి వృత్తులు, ఏ చేతి వృత్తులైనా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాంధీ గారు చేనేతని ఎందుకు ప్రమోట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనం పాలిస్టర్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అది ఆపండి, అవును మీరు ఈ లోకల్గా ఏదైతే ప్రొడ్యూస్ అవుతా ఉన్నదో దాన్ని చేయమని చెప్పారు. అప్పుడు ఈ మిల్స్ లేవు, ఈ మెకనైజేషన్ లేవు. కాబట్టి అది స్వతంత్ర సమరంలో ఒక ఇన్స్ట్రుమెంట్గా వారు దేశభక్తిని పెంపొందించడానికి వాళ్ళ ప్రోడక్ట్స్ని బైకాట్ చేయడం జరిగింది. మనం చాలా దూరం వచ్చేసినాం. 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసేదే ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. మనం బయట నుంచి ఇంపోర్ట్ వేసుకునే పరిస్థితి కూడా లేదు. సెల్ఫ్ సఫిషియెంట్గా ఇండస్ట్రీ ఉన్నది. పేదల్ని పేదలుగానే ఉంచే కార్యక్రమంలో ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు చేనేత కార్మికుల్ని వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఆ వృత్తి కాబట్టి, వాళ్ళ వృత్తి వాళ్ళు ఎప్పటికెళ్ళో అనాదిగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని స్మాల్ సెక్టర్లోకి తీసుకొచ్చి, స్మాల్ ఎంటర్ప్రైజెస్, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్లో తీసుకొచ్చి వాళ్ళకు ఇండస్ట్రీ పెట్టించి వాళ్ళని మెకనైజేషన్ దగ్గర తీసుకోకపోతే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. అంతేగాని వాళ్ళని అక్కడనే ఉంచి వాళ్ళకి నేను హార్ష్ వర్డ్స్ యూజ్ చేయదలుచుకోను. వాళ్ళకి రాష్ట్రం మీద, మండలాల మీద, గ్రామ పంచాయతీలు ఇచ్చే పైసల మీద వాళ్ళని యాచకులుగా చేసి వాళ్ళకి ఎక్కడ కూడా వయబిలిటీ ఉండదు. వాళ్ళకి మీరు రా మెటీరియల్ ఇచ్చినా వయబిలిటీ ఉండదు. వాళ్ళకి మీరు కాకి ధరిస్తామని ఇంకా పాలిటీషియన్స్ చెప్పినా, సినిమా స్టార్లు చెప్పినా ఆ కొనుగోలు, ఉత్పత్తి అనే డిమాండ్ అండ్ సప్లై అనేది మారిపోయింది. టెక్నాలజీ వచ్చింది, మారిపోయింది. అన్ని వృత్తుల్లో మారిపోయినట్టు ఇక్కడ కూడా మారిపోయింది. కుమ్మరులు, చర్మాలుతోని పనిచేసే చేతి వృత్తి వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు, మూవ్ ఆన్ అయిపోయారు. దే హ్యావ్ మూవ్డ్ ఆన్. ఇప్పుడు వాళ్ళు మూవ్ ఆన్ కావాలి. నేను ఎందుకు ఓపెన్గా చెప్తా ఉన్నా అంటే మనం ఇదే ఆలోచన పెట్టుకుని ఇప్పుడు వాళ్ళ కొడుకులు చేస్తుండకపోవచ్చు, నాకు తెలిసి కొడుకులు కూతురు వాళ్ళు అది వృత్తిగా తీసుకున్న తర్వాత కొడుకు, భార్య, పిల్లలు అందరూ ఒకరనే కాదు, కుటుంబం మొత్తం కూడా దానిపై డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. 30 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నామని నేను దీనంగా వాళ్ళు చెప్తుంటారు. చాలా ఇంపార్టెంట్ విషయం. పోనీ మరమగ్గాల విషయానికి వద్దాం. మరమగ్గాల విషయానికే వద్దాం. మరమగ్గాలు కూడా 8 కోట్ల మీటర్లు, అలాగే పాలిస్టర్ అట్లాగే ఇట్లా ఉండిపోయింది, కొనుగోలు లేదు. ఏం చేయాలి వీటిని? అందుకనే చెప్తా ఉన్నా కదా, వాస్తవానికి విరుద్ధంగా మనం ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యి మన జీవనాలు కొనసాగిస్తామంటే కాదు. అది చెప్పడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ప్రమోట్ చేస్తా ఉన్నారని నేను కూడా చెప్పొచ్చు, మీ బతుకులు బాగా అయితే నేను కూడా చెప్పొచ్చు. కానీ నేననేది ఏంటంటే మీరు ముందుకు సాగిపోవాలి, వీటిని పట్టుకొని కూర్చోవద్దు. ఎందుకంటే మీరు చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఎంటర్ప్రైజ్ కి పోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు బీదలు, కడు పేదలు, వాళ్ళకి అంత ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేటటువంటి ప్రయత్నం జరిగింది. అది ఎవరు చేయాలి? ఈశ్వర్ గారు, ప్రభుత్వాలు ఒక నిమిషం ప్రభుత్వాలు చేయాల్సింది ఏదో నేను చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంతో సహా. ఇప్పుడు మెకనైజ్డ్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి స్మాల్ స్కేల్ సెక్టర్ లో వాళ్ళకి మెకనైజ్డ్ స్పిన్నింగ్ మిల్స్ పెట్టియండి, లేకపోతే మీడియం స్కేల్ స్పిన్నింగ్ మిల్స్ పెట్టియండి. వాళ్ళు నాకు వద్దన్నారు కదా, నేను చేతితో చేస్తూనే చేసుకుంటాను అన్నారు కదా, మీరు మెషిన్స్ పెట్టియండి వాళ్ళకి.
ఇప్పుడు మీరు అన్నట్టు మెషిన్తో ఉన్నది ఎందుకు మిగిలిపోయింది అంటే వాళ్ళకి వెండర్స్ లేరు, వాళ్ళకి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని తీసుకునేటోళ్ళు లేరు. మీరు అక్కడ అనుసంధానం చేయండి డిమాండ్ని. ఇప్పుడు వెజిటబుల్స్ పండించేటోళ్ళు సుధాకర్ రెడ్డి గారికి తెలుసు, వేరే గారికి కూడా తెలుసు ఉంటుంది, సిద్ధ గారికి కూడా, వెజిటబుల్ పండించే వాళ్ళ దగ్గరికి వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ రిటైల్స్ ఎందుకు కొనుక్కుంటున్నారు? వాళ్ళకి వీళ్ళకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంటుంది ట్రేడ్. కాబట్టి శాశ్వత పరిష్కారం నేనేమంటున్నానంటే రాజకీయంగా ఈ రోజు సడన్ గా పవన్ కళ్యాణ్ గారికి చేనేత కార్మికులు ఎందుకు గుర్తుకొచ్చినో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఈ రోజు చేనేత కార్మికులకి పవన్ కళ్యాణ్ ఎవరు గుర్తుకొచ్చిన వారు అడిగుంటారు, వీరు ఒప్పుకున్నారు. నేను అడిగేది ఆయన వేసుకున్న మంత్ర ఆయన పంచ, అది ఆయన ఏ పంచ కొన్నాడు కూడా తెలియదు మనకి. అది ఆ పంచ చేనేతదా లేకపోతే స్పిన్నింగ్ మిల్దా కూడా తెలియదు. నేనేమంటున్నా, మీరు ఎక్కడ మీరు లినెన్ వేసుకోమనండి, కాటన్ వేసుకోమన్నారు అనుకోండి, అది వాళ్ళు చేనేత కార్మికుల దగ్గర నుంచి కొంటున్నాం, మనకేం తెలుసు, రేమండ్ నుంచి కూడా కొనొచ్చు. కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా ఎవరు ఏం చేస్తారో అది చేస్తారు. అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్, దాని తర్వాత దానికి ఒక బ్రాండ్, దానికి ఒక వాల్యూ, ఇవన్నీ యాడ్ అవుతాయి. కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా ఖాదీ వేసుకోమంటే ఖాదీ వేసుకుంటారు, కానీ బ్రాండెడ్ ఖాదీ వేసుకుంటారు. అది చేనేత కార్మికులు కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి, వాస్తవాలు అర్థం చేసుకోండి. నేల విడిచి అమ్మకాల విషయం సాగు చేయడం మంచిది కాదు. సిరిసిల్ల కార్మికులు కూడా ఈ రోజు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే ఇట్లాంటి స్వప్నలోకాలలో వాళ్ళని విహరిస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. ఒకటి ఈడ సిరిసిల్ల కార్మికులకు వారు అన్నట్టుగా ప్రత్యామ్నాయంగా పవర్ లూమ్స్ ఇప్పించాను. పవర్ లూమ్స్ ఇప్పించి దాని ద్వారా కూడా బట్ట నేత చేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కూడా కొనుగోలు, అది కూడా జరుగుతలేదు. అది కూడా అమ్మకం సరిగ్గా లేకపోవడం అనుసంధానం ఆ విధంగా చేయడానికి వారు అన్నట్టుగా నిజంగానే ఏదైతే స్వయంగా మేమైతే చూసినాం. మా దగ్గర కూడా కొంతమంది శాసన పరిషత్ సభ్యులు ఖాదీ ధరించి వచ్చి చేనేత అనండి. అట్లా కావద్దు, చేనేతనే కొనాలని అందరితోటి కొనిచ్చినటువంటి అందుకే కదా ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరో ఒకరు ఉంటే దాన్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవగాహన ప్రమోట్ చేసినా మళ్ళా పోయి బ్రాండెడ్ గా క్లోత్స్ కి డిమాండ్ పెరుగుతుంది తప్పించి చేనేతకి పెరిగేది లేదు కదా. రామరాజు చూస్తలేవా? ప్రభుత్వం మీద ఆధారపడవద్దు, యాచకులుగా ఉండొద్దు అనే మాట చెప్తున్నాను. అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సి వస్తుంది, చేయడం నుంచి తప్పుకోవాలంటే ఈ వాదన పెట్టాలి. నా పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు 6 లక్షల కోట్లు ఇస్తున్నారు, వాళ్ళని ఎందుకు యాచకులుగా మారుస్తున్నారు? అదేదో ఈ చిన్నవాళ్ళకి అందులో 6 లక్షల కోట్లు అవసరం లేదు. అదే చెప్తున్నారు, ప్రమోట్ చేయమనే చెప్తున్నారు, బిల్లు కూడా అప్గ్రేడ్ కమ్మనే చెప్తున్నారు. ఒక నిమిషం వస్తున్నాయి, అక్కడికి వస్తున్నాయి. అప్గ్రేడ్ కావడం అంటే ఏమిటి? పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు వచ్చేసినాయి, ఇప్పుడు మెకనైజ్ అయిపోయి వేల మంది, 5,000 మంది, 10,000 మంది పనిచేసేటువంటి ఆధునిక భారీ పరిశ్రమలు వచ్చేసినాయి. వాటితో పోటీపడి పవర్ లూమ్ నడుస్తుంది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు. అదే సిరిసిల్లలో చేనేత అని పేరు పడ్డది, కానీ ఇప్పుడు ఉన్నాయని పవర్ లూమ్స్. ఆ పవర్ లూమ్ కార్మికులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకని ఇంట్లో ఒక చిన్న మెషిన్ పెట్టుకొని పవర్ లూమ్ కార్మికుడుగా ఉంటే బతకగలిగే పరిస్థితి లేదు. ఒకసారి మెకనైజేషన్ వచ్చిన తర్వాత ఆ కాంపిటీషన్లో నిలబడడం అనేది చిన్న ఇండస్ట్రీకి కూడా సాధ్యమయ్యే పని కాదు. అందుకని ఇక్కడ ఒకటి స్పష్టం, చేనేత కుటుంబాల్లో యూత్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఉన్నారు. ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యూత్ కాదు, మీరు చూడండి అంతా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు. అందుకని ఈ కుటుంబాల నుంచి యూత్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి. రెండోది, వీళ్ళకి మార్కెట్ ఉంది. మార్కెట్లో ఒక సెక్షను ఇప్పటికీ చేనేత వాడడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రొవైడెడ్ అది తమ రేంజ్లో మార్కెట్లో దొరికితే. అందుకని నూలు మీద పన్ను తగ్గిస్తే ప్రభుత్వం ఆ రేంజ్లో కొనగడానికి సిద్ధంగా ఉన్న మార్కెట్ ఉంది. ఆ మేరకు ఇప్పుడు ఉన్నటువంటి చేనేత కార్మికులు కూడా బతకడానికి అవకాశం. ఈ చేనేత కార్మికుల ఇష్యూస్ మనం మొట్టమొదటి నుంచి చూస్తే కనుక ప్రభుత్వాలు అంటే 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రూట్ ఎనాలిసిస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే రాను రాను క్షీణించి ఆ మొత్తాన్ని వదులుకునే స్థితికి రావడానికి కారణం అన్ని వర్గాల వారు అనేది మనం ఇక్కడ క్షుణ్ణంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ఇది 10 మరమగ్గాలతో 1961లో స్టార్ట్ అయింది ఈ సొసైటీ, చేనేత సొసైటీ అనేది. ఈ రోజున మహిళా కూలీలకి 50 రూపాయలు, మగ కూలీలకు వచ్చేసి దాదాపు 80 రూపాయలు, 100 రూపాయల నుంచి వస్తుంది. అంటే నెలకి మహిళలకి 1,500 అయితే పురుషులకి 3,000 రూపాయలు.
అంటే ఈ రోజున దినసరి ఖర్చులు పెరిగితే మినిమం 10,000 ఉండాల్సినటువంటి ఈ రోజుల్లో భార్య భర్త కష్టపడితే 4,500 రావట్లేదు. రావట్లేదు. కనీసం అంటే కనీస సౌకర్యాలు కానీ కనీసం ఫుడ్ కూడా వాళ్ళకి వెళ్ళే పరిస్థితుల్లో చేనేత కార్మికులు లేరు అంటే ఇది ఖచ్చితంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతున్నా ప్రభుత్వ వైఫల్యాల కిందగా మనం పరిగణించాల్సి వస్తుంది. అయితే రేపు ఆందోళన సత్యాగ్రహం ఒకటి చేయబోతున్నాం. మనం డైరెక్ట్ పాయింట్ లోకి వద్దాం. రేపు సత్యాగ్రహం ఒకటి జరగబోతుంది ఈ చేనేత కార్మికులకి. పవన్ కళ్యాణ్ దానికి సపోర్ట్ గా ఆ సత్యాగ్రహంలో పాల్గొంటారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇది డెఫినెట్ గా అండి ప్రజా సమస్యల మీద స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చినా కూడా ఆ యొక్క ప్రాబ్లంలోని జెన్యూనిటీ కానీ లేకపోతే వాస్తవాలని గ్రహించడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారు అటు శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఇష్యూ అయితే కనుక ఆ లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఇష్యూని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది, తదనుగుణంగా చర్యలు కూడా తీసుకుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ అక్కడ సాగర్ గారు అన్నట్టు పేద ప్రజల యొక్క పొట్టను కొట్టే అటువంటి ఇష్యూస్లో ఎవరు ముందుకు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే రాజకీయాలు చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తే కనుక క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది, మనం స్టెప్స్ తీసుకోవద్దని సంకుచిత రాజకీయ థాట్ ప్రాసెస్ నుంచి అంటే ట్రెడిషనల్ పొలిటికల్ థింకింగ్ నుంచి కమ్అట్ అవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజున యంగ్ పొలిటీషియన్స్కి అందరూ ఉంది. మేబీ కేటీఆర్ గారు కూడా అదే ప్రాసెస్లో ఉండొచ్చు, ఎవరైనా కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎప్పటికీ ప్రాబ్లంలో 3.5 లక్షల మంది ఈ రోజు రుణాలు లేక బ్యాంకులో రుణాలు రాక అంటే అంతకుముందు చేసినటువంటి అప్పులకి రుణాలు రాక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నాట్ ఓన్లీ దాట్ అండి, వాళ్ళ హెల్త్ కార్డ్స్ 3 years నుంచి పనిచేయట్లేదు. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ బీమా యోజన కింద 60,000 రూపాయలు చేనేత కార్మికుడు మరణిస్తే 60,000 ఇచ్చేవారు. కేంద్రం ఇప్పుడు దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అది కూడా అందట్లా, హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు, నెలసరి దినవేతనం వాళ్ళ తినడానికి సరిపోవడం లేదు. ఆత్మహత్యలు ఎందుకు పెరగవండి? అంటే ఇక్కడ ఎంతో ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది మన సంపద, ఇది మన సంస్కృతికి సాంప్రదాయానికి అద్దం పట్టే వస్త్రాలు. ఎందుకంటే దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు మీరు ఇందాడ సార్ చెప్పినట్టు ట్యాక్స్ తగ్గించడం లేకపోతే రుసుములు తగ్గించడం ఏమైతే ఉన్నాయో అవి తగ్గించాలి. మరమగ్గాలు కూడా వాళ్ళకి అత్యంత అధునాతనమైనవి సబ్సిడీతో ప్రభుత్వాలు వాళ్ళకి సప్లై పరిశ్రమలు ఎందుకు పెట్టకూడదు? లక్షల కోట్ల రూపాయలు పెట్టాల్సిన పని లేదు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలి అంటే కనుక దానికి సపోర్ట్ ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళకి వచ్చేది 50 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు వస్తే వాళ్ళు అసలు ఆ థాట్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సబ్సిడీ ఇచ్చి లోన్స్ ఇచ్చి లోన్ ఇప్పుడు డిమానిటైజేషన్ అయిన తర్వాత క్రోర్స్ ఆఫ్ మనీ బ్యాంక్స్లోకి వచ్చినాయి. మీరు ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే రైతులకు కానీ లేకపోతే చేనేత కార్మికులకు కానీ ఫ్రీ ఇంట్రెస్ట్ 0 ఇంట్రెస్ట్ తోటి అట్లీస్ట్ 50,000 or 1 lakh వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళకి అది సపోర్ట్ చేసినట్టే కదా. ఇది అంటే ఈ డిమానిటైజేషన్ వల్ల మోడీ గారు ఏం అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇలాంటి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టడం చాలా డెఫినెట్ గా అండి. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయనేది కూడా దృష్టి పెట్టాల్సి. తులసిరెడ్డి గారు, ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా మేము రైతు పక్షపాతి అని స్పష్టంగా చెప్పుకుంటాయి. రైతుల కష్టాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి, రైతుల దుస్థితి అలాగే కొనసాగుతూ ఉంటుంది, రైతుల ఆత్మహత్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. తర్వాత చేనేత పక్షపాతి అని కూడా చెప్పుకుంటాం, చేనేతకు అండగా నిలుస్తామని చెప్తుంది. చేనేతలు కూడా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2.5 ఏళ్లలో 45 మంది తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి ఆందోళనకు లేకపోతే చేనేతకు మద్దతుగా నిలుస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్సీపీనో కమ్యూనిస్టులో ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు స్పందించని ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఎంతో కొంత స్పందిస్తోంది. ఈ రకంగా అయినా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తారా? మీరు చెప్పినట్లు వ్యవసాయ రంగము చేనేత రంగము ఈ 2 రంగాలు ఎక్కువ మంది ప్రజానీకం వచ్చేసి ఆధారపడి ఉండే రంగాలు. ఈ 2 రంగాలు కూడా ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాయి. ఈ సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎవరు కృషి చేసినా, పార్టీల పరంగా కృషి చేసినా వ్యక్తుల పరంగా కృషి చేసినా ఎవరు కృషి చేసినా అభినందనీయమే. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కృషి చేసినా ఆయన కూడా అభినందిద్దాం. ఇక్కడ చేనేత రంగానికి సంబంధించి 2, ఒకటి ప్రభుత్వ పరంగా ఏం చేయాలి,
రెండు ప్రైవేట్ పరంగా అంటే జనాలకు సంబంధించి ఏం చేయాలి, ఈ రెండు రంగాలు ఆలోచిస్తే ప్రభుత్వ పరంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అవి సక్రమంగా వాళ్ళకి అందే విధంగా చేయడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జనతా వస్త్రాల పథకం అనేది ఉన్నది. అంటే ముందు మార్కెటింగ్ కల్పించాలా, గిట్టుబాటు కల్పించాలా. మార్కెటింగ్కు ప్రభుత్వం తరపున మార్కెటింగ్ కోటి, ఈ జనతా చీరలు, జనతా దోవతులు అది ఒక పథకం మళ్ళా ప్రవేశపెట్టచ్చు. రెండవది వచ్చేసి ప్రభుత్వం తరపున ఎవరికి యూనిఫామ్ ఇస్తానే కానీ, అది విద్యార్థులకు కానీ ఇంకా డిపార్ట్మెంట్లకు ఎవరికైనా యూనిఫామ్ ఇచ్చే కన్నా అది ఖచ్చితంగా ఈ యొక్క చేనేత రంగం నుండి వచ్చిన బట్టను కొనే విధంగా చేస్తే అది ప్రభుత్వం తరపున చేసేది. మిగతా ప్రైవేట్గా మనము చెప్పినంత మాత్రాన ఎవరు వేసుకోరు. ఇప్పుడు పోటీతత్వం ఉంది. మనకు వచ్చేసి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం సర్వైవల్ ద ఫిట్టెస్ట్. కాబట్టి ఇక్కడ హ్యాండ్లూమ్ సెక్టరు, పవర్లూమ్ సెక్టరు, టెక్స్టైల్కు కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్లో ఆ పవర్లూమ్ సెక్టర్తో టెక్స్టైల్ సెక్టర్తో బీట్ అయితే విధంగా, అంటే అటు ధరలో కానీ, మన్నికలో కానీ, నాణ్యతలో కానీ అంటే ఎవరో చెప్తే వేసుకోరు అనేది ఆ పాయింట్ ఒకటి. ఎవరో చెప్తే వేసుకోరు అనేది కాదు, మీరు వేసుకోండి, నేను వేసుకుంటాను, ఇక్కడ ఉన్నటువంటి అందరూ వేసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి అందరం వారంలో ఒక రోజు ధరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు పొలిటీషియన్, ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్కరు కూడా వేసుకునే వారంలో ఒక రోజు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రస్తుతానికి గట్టెక్కించడానికి ఇది ఈ మాట ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళని ఈ కష్టాల నుంచి గట్టెక్కించడానికి తీసుకునేటటువంటి చర్యలో భాగంగా ప్రతి ఒక్కరు వారంలో ఒక రోజు ధరిస్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఆ ప్రాచుర్యం కల్పిస్తే తప్పేంటి? ఇవన్నీ ఇప్పుడు నేను ఆల్రెడీ ధరించాను, నేను అది కాదు కానీ నేను అందుకే అంటున్నా ప్రభుత్వం తరపున ఒకటి యూనిఫాము, జనతా చీరలు, ఇవన్నీ ఊరిక 4 ఏదో ఇంతకుముందు కృష్ణ సార్ చెప్పినట్లు ఊరికి ఇవన్నీ కంటి తుడుపు చీరలు కానీ ఇవి కాంపిటీషన్ తట్టుకునే విధంగా వాళ్ళను ఆ స్థాయికి తీసుకొని రావాలా. పవర్లూమ్ సెక్టర్తో, టెక్స్టైల్ సెక్టర్తో అటు నాణ్యతలో కానీ, ధరలో కానీ, మన్నికలో కానీ ఆ బట్ట ఆ విధంగా ఉండేటట్టుగా తీసుకొస్తే ఉంటుంది. తప్పని చేసి ఏదో అన్నాలు వచ్చేసి చెప్తానే, పవన్ కళ్యాణ్ చెప్తాను, నేను చెప్తానే, మోడీ గారు చెప్తానే, చంద్రబాబు చెప్తానే, ఇవన్నీ ఊరికే ఒట్టి మాటలు వచ్చేసి ఇవి ఆ కాంపిటీషన్ తట్టుకున్నట్టుగా చేయాలా. దానికి ప్రభుత్వం వచ్చేసి ఇండైరెక్ట్గా సబ్సిడీ రూపంలో కానీ ఇంకోటి కానీ చేయాలా. తర్వాత మోడర్నైజేషన్ కూడా చేయాలా. మనం ఇప్పుడు వచ్చేసి మనం సినిమా రంగాన్ని ఏ విధంగా, నాటక రంగాన్ని ఏ విధంగా కంపేర్ చేస్తామో నాటక రంగం ఒరిజినల్ గా ఉంటుంది, కానీ సినిమా రంగం మోడర్నైజ్ తట్టుకోలేకపోతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పటికీ మోడర్నైజేషన్ చేసుకుంటూ ఆ కాంపిటీషన్ తట్టుకునే విధంగా తీసుకుపోవాలా. అంతే తప్ప చేసి ఊరిక నేను వేసుకున్నా, మీరు వేసుకున్నంటే వేసుకునే పరిస్థితి ఏదో ఆ రోజు వేసుకుంటారు. మనం వచ్చేసి అన్న స్వచ్ఛ భారత్ అంటే చేయాల్సిన వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా, పంచాయతీ వాళ్ళు చేయాలా. మనం వచ్చేసి ఊరికి పార పట్టుకుని ప్రభుత్వాల మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పలేం కాదు కాదండి. మనలో మనకు కూడా ఒక ఆలోచన అయితే రావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. దాని ఒక స్కీమ్ పెట్టి జనతా చీరలు దోతులు పెట్టా అంటే ఆటోమేటిక్ గా మీరు నేను ఇట్లా ఎంతమంది వేసుకున్న దానికంటే ఒక స్కీమ్ తో వచ్చేసి అనేకం వెళ్ళిపోతాయి. ఆ ప్రకారంగా కొన్ని అనేక మార్గాలు ఉంటాయి. ఇందులో ఇది ఒక మార్గంగా ఎన్నుకో ఉండొచ్చేమో. ఎందుకంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే కొంతవరకు ఫస్టే చెప్పాను కదా, ఎవరు చేసినా అభినందమే, అభినందనీయమే. దాంట్లో ఆయన చేస్తే ఓకే అభినందిస్తాం అంతేవరకు. దానికి ఏదో పెద్ద ఆకాశము భూమి ఏకమైపోతామనే స్థాయిలో ఆలోచించద్దు అంటున్నాను. రైట్. ఇప్పుడు వీరే గారు ఇంతకు ముందు అడిగినట్టు అదే తులసిరెడ్డి గారు కూడా అదే మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం మీద డిపెండ్ కావద్దు అని ఎప్పుడు కూడా అనలేము మనం. అంటే చాలా కడుపేదలు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సింది ప్రభుత్వమే. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా మేము ఆదుకోవాల్సిందే, మా బాధ్యతే. కానీ ఏం చేస్తున్నాం మనం అన్నది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక లక్ష్యం ఉండాలి. నేనేమంటున్నట్టే వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేసినా కూడా అది డైరెక్ట్గా కస్టమర్కి కనెక్ట్ కావటం లేదు. కస్టమర్లు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొనే పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ ఎంటైర్ నెట్వర్క్ లేదు, మార్కెటింగ్ నెట్వర్క్ లేదు, రిటైల్ నెట్వర్క్ లేదు, ఏం లేదు, వాళ్ళకి అనుసంధానమే లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే 2-3% ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు మ్యాండేటరీ చేసిందో కేంద్ర ప్రభుత్వం అన్ని పెద్ద పరిశ్రమలకి, అలాగే అదే విధానంలో మొత్తం దేశం మొత్తంలో ఉన్న చేనేత కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక పర్సంటేజ్ సేల్ మీరు పిక్ చేయాలి అన్నది ఒకటి మ్యాండేటరీ చేస్తే, టెక్స్టైల్ ఇండస్ట్రీకి మీరు మిల్స్ లో చేస్తా ఉన్నారు, వాళ్ళు పవర్ లూమ్స్ లోనో లేకపోతే హ్యాండీక్రాఫ్ట్ లో చేస్తా ఉన్నారు, హ్యాండ్లూమో చేస్తా ఉన్నారు, మీరు వాళ్ళ నుంచి ఇంత పర్సెంటేజ్ 100% నెలకి కొనాలి లేకపోతే సంవత్సరానికి కొనాలి, ఇంత పర్సెంటేజ్ కొనాలి అన్నది మ్యాండేటరీ చేసి దాని మీద ఏమన్నా ఎన్ఫోర్స్మెంట్ చేయగలిగితే డైరెక్ట్గా వీళ్ళు ఇండస్ట్రీకి అమ్ముకుంటారు. అది ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు వెజిటబుల్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్టు ఆ అనుసంధానం మార్కెట్తో జరిగింది.
ఈ అనుసంధానం గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. Right. కాబట్టి అది కేటీఆర్ గారైనా ఇటు స్మృతి ఇరానీ గారైనా వారు చేయాల్సింది ఇది. మేము వారికి ఒక కాన్సెప్ట్ నోట్ కూడా పంపిస్తాం, ఎందుకంటే ఆ విధంగా ఆ ప్రాబ్లం మనం ఆలోచిస్తలేం. ఎందుకంటే పురాతనంగా మనం అనాదిగా మనం చేస్తున్న పనులే మనం చేసుకుంటా పోతా ఉన్నాం, సబ్సిడీస్ ఇస్తా ఉన్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ స్మాల్ ఎంటర్ప్రైజ్ ని ప్రమోట్ చేయడం, వేరే గారు అన్నట్టు స్మాల్ ఎంటర్ప్రైజ్ ని ప్రమోట్ చేసినా కూడా కాంపిటీషన్ లో వాళ్ళని తట్టుకోలేం. అవును. కాబట్టి తట్టుకోలేం. కాబట్టి వీళ్ళ నుంచి వాళ్ళని కొనాలనే మ్యాండేటరీ, అంటే మొత్తం కొనాలంటే కొనరు వాళ్ళు, Right. అట్లీస్ట్ ఒక పర్సెంటేజ్ పాయింట్ వాళ్ళ నుంచి కొనాలనే ఒక మ్యాండేటరీ ఇది పెడితే ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు. మా కృష్ణసాగర్ చెప్పినట్టుగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గద్వాల చేనేత కార్మికులు ఉన్నారు, పోచంపల్లి చేనేత కార్మికులు, వాళ్ళు అక్కడ ఆత్మహత్యలు లేవు. సిరిసిల్ల దగ్గర ఉండేటువంటి వాళ్ళకే, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మాత్రమే వారికి జరుగుతున్నాయి. ఎక్కువగా ఆడ ఉండేటువంటి యొక్క కార్మికులు దాన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. మోడర్నైజ్ చేసే వరకు వాళ్ళ యొక్క వస్త్రాలు తొందరగా అమ్ముడు పోవటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ సిరిసిల్లలో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి యొక్క విధానంలో ఇప్పుడు అన్నట్టుగా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి కొంత కార్యక్రమాలు తీసుకున్నట్టయితేనే అట్లా జర వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. చౌక ధరకు ఒకటి ముడి సరుకు అందించడం ఒకటి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం ఒకటి, అప్గ్రేడ్ చేస్తూ మీరు చెప్పినట్టు ఆ కొన్ని పాయింట్స్ దాన్ని అనుసంధానం చేస్తూ, మార్కెటింగ్ అనుసంధానం చేస్తూ తీసుకెళ్తే ఈ సమస్యకు దాదాపుగా పరిష్కారం లభిస్తుంది. రైట్, మనం మరో అంశంలోకి వెళ్దాము. వీరయ్య గారు, కోదండరాం పార్టీ పెట్టాలి, జై కిసాన్ ఆందోళన కన్వీనర్ యోగేంద్ర యాదవ్ నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో అన్నమాట. దానికి ఆయన స్పందించిన తీరు, ప్రస్తుతం ఆ సమయం ఆసన్నమైంది అనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. అలాగే ఈరోజు సమాజంలో ఒక రాజకీయ పార్టీ అవసరం అన్న తర్వాత కూడా చేతులు ముడుచుకొని కూర్చోకూడదు, మనం దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ వైపు దృష్టి పెట్టని ఇది వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ వచ్చినటువంటి కోదండరాం గారు ఇప్పుడు కొంతవరకు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అవసరం ఉందా? కోదండరాం లాంటి వారు ఒక రాజకీయ పార్టీతో రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుందా? ఇప్పుడు రాజకీయ పార్టీ అవసరం ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయలేము. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఇప్పుడున్న పరిణామాలు ఎట్లా కనిపిస్తుంది కానీ పరిస్థితులు? ప్రజలు కోరుకుంటే ఏ పార్టీ అయినా క్లిక్ అవుతుంది. ప్రజలు కోరుకోకపోతే అది ఎంత పెద్దోళ్ళు పార్టీ పెట్టినా క్లిక్ అవ్వదు. గతంలో దేవేంద్ర గౌడ్ గారు పెట్టారు, జనం ఆదరించలేదు. కానీ ఈరోజు దాదాపు ప్రతిపక్షాన్ని కబ్జా చేసేసింది అధికార పార్టీ, నామమాత్రం అయిపోయింది. శాసనసభలో కూడా ప్రతిపక్షం లేదనే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అది అడిగేవాళ్ళు కావాలి కదా అనేటువంటి ఆలోచన జనం నుంచి కూడా వస్తూ ఉంది. ఎంతో కొంత వామపక్షాలు లోపల లేకపోతే బయటనైనా అడుగుతాయి, వాళ్ళ వామపక్షాలకు అలవాటే. ఆ మేరకు వామపక్షాల పట్ల ఒకవైపు ఒక సెక్షన్ చూస్తూ ఉంది. ఒక పెద్ద సెక్షను ఇంకా వామపక్షాలు వాళ్ళకు అందుబాటులో లేవు, వాళ్ళు వామపక్షాలను అందుకునే ఆలోచనతో కూడా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లకు ఇప్పుడు కాంగ్రెసో తెలుగుదేశమో మరొకళ్ళు చేయలేని పని చేసేటువంటి ఒక కొత్త పార్టీ కావాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ మేరకు అసంతృప్తి పెరిగింది అనే దాన్ని బట్టి వ్యాక్యూమ్ ఏ మేరకు వచ్చింది, కొత్త పార్టీకి ఏ మేరకు స్పేస్ ఉంటుంది అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసంతృప్తి ప్రారంభమైంది అనేది కనపడతా ఉంది. ఇది గమనించే ఆయన పార్టీ గురించి కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తూ ఉంది. అయితే వారు ఒక మాట అన్నారు, ఈ రోజు ఒక పార్టీ పెడితే వెంటనే ఏ మేరకు దాన్ని ఆదరిస్తారు అనేది పక్కన పెడితే ప్రజా ఉద్యమాల నుంచే పార్టీలు పుట్టుకొస్తాయి, పార్టీలకు బలం చేకూరుతుంది, ఒక ప్రత్యామ్నాయం రూపుదిద్దుకుంటుంది అనేటువంటి మాట ఆయన అన్నారు. అది మాత్రం నిజం. అందుకని పార్టీ పెడతారా, పెడితే ఏ రోజు పెడతారు, దాని విధానం ఎట్లా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. కానీ ముందు ప్రజా సమస్యల మీద ఆందోళన కార్యక్రమానికి కోదండరాం గారు పూనుకోవాలి. ఆల్రెడీ వామపక్షాలు చేస్తున్నాయి, అనేక ఇతర సామాజిక సంస్థలు చేస్తున్నాయి. మరి అదే ప్రశ్న కూడా ఇన్ని రకాలుగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీడీపీ ఉంది, తర్వాత సిపిఐ సిపిఎం ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఎవరి ఆందోళన వాళ్ళు చేస్తూ ఉన్న సమయంలో ఈయన ప్రజా ఉద్యమంతో ప్రజల్లోకి ముందుకెళ్తున్న వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేకుండా వెళ్తున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది పాయింట్ ఒకటే. ఈ రోజా నిన్ననా మొన్ననా అనేది పక్కన పెడితే బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా ఏదో ఒక దశలో అధికారంలో ఉండి అందరూ అవే విధానాలు అనుసరిస్తున్నారు. ఇక సమస్యలకి ఏమీ ప్రత్యామ్నాయం కనిపించట్లేదు అని ప్రజలు ఎదురు చూసేటువంటి సమయంలో ఆ ప్రత్యామ్నాయం కోసం ఏదో ఒక పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెడీగా లేనప్పుడు 4 పార్టీలు కలిసి కూడా ఒక ప్రత్యామ్నాయం కావచ్చు. ఒక ప్రయత్నం వామపక్షాలు చేస్తున్నాయి, కొన్ని సామాజిక సంస్థలు కూడా అలాంటి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పుడు
కోదండరాం కనుక అలాంటి ప్రయత్నంలో భాగమైతే డెఫినెట్గా దానికి ఆదరణ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కోదండరాంకు ఉన్నటువంటి స్టేచర్ రీత్యా, తెలంగాణ ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర రీత్యా డెఫినెట్గా ఆ మేరకు ఆయనకు కూడా ఆదరణ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఉద్యమం చేస్తూ ప్రజల్లోకి వెళుతూ కృష్ణసాగర్ గారు ఉద్యమం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్న సమయంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఆయన మొన్న చేసినటువంటి దీక్షకు ప్రతి పార్టీ కూడా వెళ్ళింది, సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీతో కోదండరాం గారు ముందుకు వస్తే బీజేపీ ఏ రకంగా చూస్తుంది? అంటే మొదలు బీజేపీ కంటే పాలక పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ గారికి అయితే ఒక పెద్ద హెచ్చరిక ఇది. ఎందుకంటే ఇప్పుడు వస్తే నా ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు వస్తే ఒక ప్రతిపక్షంగానే చూడాలి. ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎలా చూస్తాయి అనేది ఇక్కడ ప్రధానంగా అదే. అంటే భారతీయ జనతా పార్టీ మేము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ మాది, జాతీయ పార్టీ, అతి పెద్ద పార్టీ. అంటే ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి బీజేపీ రేపు రాజకీయ పార్టీగా ఆయన వస్తానంటే ఎలా ఉంటుంది? అంటే మొదట టీజేఏసీ ఏర్పడిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ వేదిక పైన ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి బయట వెళ్ళిపోయి ఏవో కొన్ని సంఘాలతో కలిసి ఈరోజు టీజేఏసీ నడుస్తున్నటువంటి టీజేఏసీ లక్ష్యం సాధించినాక దానిలో ఉండాల్సిన అవసరం కూడా ఏ పార్టీకి లేదు. కాబట్టి ఏదో ఫార్మల్ గా రిజైన్ చేసి ఎవరు రాలేదు బయటికి. కానీ టీజేఏసీ అన్న దాని రెలవెన్స్ అన్నది ఒక లక్ష్యం కంప్లీట్ అయిపోయినాక దాని రెలవెన్స్ లేకుండా పోయింది. కానీ దాని తర్వాత జరిగిన 2.5 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు చూస్తూ ఉంటే తప్పకుండా కూడా అటు ప్రతిపక్షాలని కంప్లీట్ గా డిసోరియంట్ చేసి వారికి ఉన్న బలాలతో, ఆర్థిక బలం కానీ, మందబలం కానీ, ఏ బలంతోనైనా మొత్తానికి 62 నుంచి 63 నుంచి వారు 90 దాకా పోయారు అంటేనే మనం ప్రతిపక్షాన్ని ఏ విధంగా పాలకపక్షం చూస్తా ఉన్నదని అర్థమైపోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని ట్విస్ట్ చేస్తా ఉన్నారు. ఓకే, రకరకాల ప్రలోభాలతో, ఫోర్స్, క్యారెట్ అండ్ స్టిక్తో. కాబట్టి అట్లాంటి సమయంలో జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ కూడా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయం ఎప్పుడు వస్తుంది? ప్రతిపక్షంగా మనం చేయాల్సిన పనులు మనం కరెక్ట్గా చేయకపోతే వస్తుంది. నాయకత్వాన్ని కరెక్ట్గా పటిష్టంగా చేసుకోకపోతే వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా పాలకపక్షం, అది ఢిల్లీలో మా వాళ్ళైనా ఇక్కడ వీళ్ళైనా కూడా మనకి ఎవరు ఎదురు వచ్చే పరిస్థితి ఉండదని అనుకోవడం అది సబబు కాదు. ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఆల్టర్నేట్స్ అనే 100%. ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంటే మళ్ళీ ఇంకొక రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉండదు కదా. ఈ ప్రజా గొంతుకు నేను అది ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇంకొక పార్టీ వచ్చే స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్ లో 10-15 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో పార్టీ వస్తే వచ్చే కష్టమేం లేదు. అదిగాక వారు కోదండరాం గారు చాలా నిక్కచ్చి మనిషి, నిజాయితీ గల మనిషి, విద్యావేత్త, ఆయన ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన మనిషి. కానీ భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ఇంకొక పార్టీ వచ్చి ప్రజలకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. ప్రజాస్వామ్యంలో మేము ఆహ్వానించకపోయినా ఆయన వస్తాడు రావాలనుకున్న టైంలో, ప్రజలు కోరుకుంటాం. కాబట్టి కానీ మేము సహృదయంగా కోదండరాం గారు వారు రెడ్డి అని ఇష్టం లేదు ఆయనకి, కాబట్టి కోదండరాం గారు వారు ఒక పార్టీ పెట్టి ప్రజల ఇష్యూస్ని రేజ్ చేసి వాటి కోసం ఉద్యమిస్తామంటే భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. కానీ మేమనేది ఏంటంటే అది రాజకీయ లక్ష్యం కోసం కాకుండా ప్రజలకి సేవ చేయడం కోసమో, ప్రభుత్వాన్ని ప్రజలకి వాళ్ళ నిద్ర మేల్కోవడం కోసమో, లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర నుంచి బయట తీసుకురావడం కోసం చేస్తే బాగుంటది. రాజకీయ లక్ష్యాలు ఎట్లా ఉంటాయి రాజకీయ పార్టీ, కానీ వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చే నష్టం ఇక్కడ ఏం లేదని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే క్లియర్ ఆల్టర్నేట్ గా ఈరోజు ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అటు జాతీయంగా ఇటు ప్రాంతీయంగా పనికిరాకుండా పోతా ఉన్నదని క్లియర్ గా తెలుస్తా ఉన్నది. కాబట్టి మేమే క్లియర్ ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల్లో ఒక చర్చ అయితే ఉన్నది. దాని తర్వాత వారు వచ్చి మాకు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే మేము 100% ఇన్వైట్ చేస్తాం. ఓకే, రైట్. సుధాకర్ రెడ్డి గారు, వీరయ్య గారు చెప్పినట్టు మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ కబ్జా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని అన్నారు. ఈ సమయంలో ఆయన చేసినటువంటి పోరాటాలు కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఫస్ట్ వెంటనే రియాక్ట్ అయ్యి అందరూ బయటకు వచ్చి ఆయన మీద ఎదురుదాడి చేసేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్లో కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీగా ఆయన ముందుకు వస్తే, అంటే వస్తానని ఆయన చెప్పలేదండి, పరిస్థితుల్లో చూస్తే అర్థమవుతుంది, వస్తే ఎలా చూస్తుంది టీఆర్ఎస్ అయితే తప్పకుండా ఆహ్వానిస్తారు. ఎందుకొరకంటే ఎన్నో రాజకీయ మా తెలంగాణలో అసలు రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఇటు వామపక్ష భావాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆదరిస్తారు. అదేవిధంగా బీజేపీ ఎంతమంది వస్తే ఏముందిలే, మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు.
అది మా పార్టీ ప్రజలు వచ్చే సముద్రంలోకే కదా ఈశ్వర్ గారు ఏ పార్టీ అయితే ఏముంది ఎన్నైనా ప్రజలు రావచ్చు వచ్చినా తరిమిన మళ్ళీ చివరికి మా దగ్గర కలవాల్సింది అనుకుంటా. ప్రజలు తరుముతా అంటే తప్పకుండా కలవక తప్పదు. ప్రజల అభిష్టానికి అనుగుణంగానే ఏ నాయకుడైనా చేస్తా అంటాడు. కాబట్టి వారంతల వాళ్ళు ప్రజలందరూ వెళ్ళి చేరండి అని చెప్తున్నారు అన్నమాట. ఎన్నుకున్న నాయకుల్ని టీఆర్ఎస్ లో చేరండి అని చెప్తున్నారు. అట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, ఇట్లా ఎన్నికల అందరూ కూడా నాయకులు ఎందుకు అన్ని పార్టీల నుంచి ఎందుకు చేరుతున్నారు చెప్పండి? అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ నుంచి కూడా చేరారు. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి ఒక భావన కాదు. మీకు అంత ఇవాళ అర్థబలం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నటువంటి ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక భావన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఉండటానికి మాకైతే అభ్యంతరం మీరు లేదు. చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు Yes. ఇవన్నీ కూడా మిమ్మల్ని సంక్షేమ గెలిపిస్తాయి కానీ ఎవరు వచ్చినా మీకు భయం అభివృద్ధి లేదు. కార్యక్రమాలు. లేదా ఇప్పుడు ఎవరు వచ్చినా మళ్ళీ మా అన్నట్టుగా పార్టీలోనే కలుస్తారా? ఈ మేమైతే- 2 పాయింట్లు దేనిపైన డిపెండ్ అయినారు మీరు? మేమైతే మొదటి నుంచి ఒక విషయం అయితే మేము స్పష్టంగా వామపక్ష భావాలతోటి బీదరిక నిర్మూలన జరగాలని సమసమాజ స్థాపన కొరకే కృషి చేస్తున్నటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా పార్టీలో వామపక్ష భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరితోటి కలగలుపుగా ఉండేటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇవాళ కోదండరామ్ గారు మీరు అన్నట్టుగా ఎస్ ప్రజల సమస్యలు ప్రస్తావించి ప్రజా సంఘంగా ఉంటే మాత్రం నేనైతే చాలా హర్షించేటువంటి ఒక వ్యక్తిని. ఒక రాజకీయ పార్టీగా ఏర్పడితే మాత్రం ఆయన ఉనికిని కోల్పోతాడు. కోల్పోతారు గ్యారంటీ. ఎందుకొరకంటే ఇవాళ వారిని మేము గతంలో కూడా కలిసినప్పుడు కూడా వారు ఒకటే మాట చెప్తూ వచ్చారు. ప్రతిపక్షాలు అయితే ఆహ్వానిస్తున్నాయి, ప్రభుత్వం మాత్రం అంటే టీఆర్ఎస్ తరపున అయితే మీరు నేను మాత్రం ఆయన ఎందుకొరకంటే ఆయన ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తూ వచ్చాడు. ఒక పార్టీలో కలిసేదానికన్నా ప్రజా సమస్యలు వేలెత్తి చూపించేటువంటి అవకాశం ప్రజా సంఘానికే ఉంటది తప్ప. కాబట్టి ఏ పార్టీ అయినా రండి. కాబట్టి ఆ ప్రజా సంఘంగా ఆయన కొనసాగితే మాత్రం బాగా ఉండేటువంటి అవకాశం ఇప్పుడు అందరం ఆదరించుతున్నాండి. ఎందుకొరకు మా ఇంక్లూడింగ్ మా కృష్ణసాగర్ కూడా అన్నాడు ఎందుకొరకు ఆ విధంగా ఇట్లా ఆదరిస్తాం, రాజకీయ పార్టీగా వచ్చిన ఆహ్వానిస్తాం అంటున్నారు. రెండింటికి చెప్పారు. ఒకటే విషయం ఏంటంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో ఏం చేశారో అదే కేసీఆర్ గారు కోదండరామ్ గారితో చేశారు. ఇప్పుడు కోదండరామ్ గారు అదే లెసన్ ని కేసీఆర్ గారికి ఇవ్వబోతున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఒకటి కేసీఆర్ కనబడుతుంది అని కృష్ణసాగర్ గారు మేము పార్టీ పెట్టేటప్పుడైనా కానీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడైనా కానీ వారితో సంప్రదింపులు చేస్తే వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వారితో సంప్రదింపులు చేస్తే వారు ఒకటే మాట అన్నారు, అయ్యా నేను ఒక పార్టీలో చేరేటువంటి ఒక వ్యక్తిని కాదు, నేను ఎప్పుడైనా కానీ ప్రజా సమస్యల పక్షాన నిలిచేటువంటి ఒక వ్యక్తిని, కాబట్టి నాకు ఆ స్వేచ్ఛ ఉంటది అనేటువంటి ఒక మాట చెప్పిండు. కాబట్టి దానికి అనుగుణంగానే ఉండాలి. రాజకీయాలు ఈ విధంగా వెళ్ళిపోతుంటే చేతులు కట్టు కూర్చోవడం సమాజానికి మంచిది కాదు కదా, ఆ వ్యాఖ్యలు కూడా చూడాలి కదా. అందుకొరకే ప్రజా సంఘం ద్వారా ఇవాళ ఇన్ని పార్టీలు పోయి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఎందుకు చేస్తున్నాయి? ఏ ఒక పార్టీ పెడితే చేయరు. కాబట్టి ఆ విధంగా అప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయలేదు కదా, అప్పుడు కూడా టీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేస్తా ఎప్పుడు ఏది చేసినా మా మీదనే సంధించేటాడా మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం. ఒకటి ఇక్కడ కోదండరామ్ గారు కేసీఆర్ గారు చాలా క్లోజ్ గా ఉన్న సందర్భాలు చాలా చూసాము. ఈ రోజున కోదండరామ్ గారు మీటింగ్స్ పెట్టి సభలను పెడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుంది? ఒక్క నిమిషం అంటే ఒకటి ఇతర పార్టీల వాళ్ళే ఉలిక్కి పడి చేరుతున్నారు. అంటే ఇక్కడ అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో స్వచ్ఛందంగా ప్రజా సమస్యల పట్ల వాళ్ళు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళకి దే షుడ్ హ్యావ్ దేర్ హిడెన్ పొలిటికల్ ఎజెండా అనేది ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉంది. సమర్థవంతమైన పాత్ర పోషించుంటే ఈ రోజు ఈ వ్యాఖ్యం అనేది వచ్చుండేది కదా, ఆయన మళ్ళీ ఒక పార్టీ రావాల్సినటువంటి అవసరం కనిపిస్తోందా? ఇక్కడ అంటే ఒకటండి, ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా కోదండరామ్ గారు ఫస్ట్ నుంచి ప్రజా ఉద్యమాల పట్ల ప్రజల సమస్యల పట్ల ఫస్ట్ నుంచి చేస్తున్నారు. ప్రతిపక్షాలు మీరు అంటున్నారు ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే కోదండరామరెడ్డి గారు వాయిస్ ఇచ్చేవారా? ఒక్క నిమిషం అండి, 1 మినిట్ సార్. ఇప్పుడు ఈశ్వర్ గారు అంటున్నారు ప్రతిపక్షాలు సమర్థవంతంగా పనిచేస్తే కోదండరామరెడ్డి గారు వచ్చేవారా? నేను అంటాను ప్రభుత్వం సమర్థవంతంగా ప్రజా సమస్యల్ని సాల్వ్ చేయగలిగి ఉంటే కనుక కోదండరామ్ గారు వాయిస్ వచ్చేది కాదు కదా. ప్రతిపక్షాలు వాళ్ళ పాత్రని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా నేను అంటున్నది ఏంటంటే పొలిటికల్ పార్టీకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా చేసినా కూడా
కూడా కొంచెం అపనమ్మకం అనేది ప్రజల్లో ఉంటుంది. అలా కాకుండా ఒక స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అన్నా హజారే, దేశం ఉవ్వెత్తున అన్నా హజార్ గారు వెనకాల పడింది. అదే ఆయన ఒక పొలిటికల్ లీడర్ అయి ఉంటే కనుక డెఫినెట్గా ఆ స్పందన అయితే వచ్చి ఉండేది కాదు. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే కనుక ఈ స్పందన వస్తుందా లేదా, కేసీఆర్ గారు తొక్కేస్తారా లేదా అనేది చూడాలి. సరే అండి తులసిరెడ్డి గారు, ఈ అంశం పైన మీతో మాట్లాడించలేకపోతున్నాను, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు వీరయ్య గారు, నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగే కృష్ణసాగర్ గారు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.